హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్స్ ఛానల్. సో ఈరోజు నేను ఇన్కమ్ ట్యాక్స్లో హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1013A గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ షార్ట్ ఫామ్ అండి. హెచ్ఆర్ఏ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1013A. సో హౌస్ రెంట్ అలవెన్స్ ఎంప్లాయీకి ఇస్తాడు. ఆ హౌస్ రెంట్ అలవెన్స్ మొత్తం అమౌంట్ ట్యాక్సబుల్ కాదు, కొంత అమౌంట్ ఎగ్జంప్షన్ ఇస్తాము సర్టన్ కండిషన్స్ అప్లై చేసి. సో ఆ కండిషన్ ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. దెర్ ఆర్ 3 పాయింట్స్ అండి, 3 పాయింట్లు ఉన్నాయి. 1, 2, 3. ఈ మూడిట్లో ఇదన్నా కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, 1 and 2లో ఈ మూడిట్లో ఏదైతే తక్కువగా ఉంటుందో that is exempt from tax. So ఏమా మూడు? యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయర్ నుంచి మనకు ఎంత హెచ్ఆర్ఏ, మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, మనకు హెచ్ఆర్ఏ ఇస్తారండి. హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. మనకు ఎంతైతే హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారో ఆ అమౌంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20,000 ఉంది అనుకుందాం. 20,000 ఆర్ excess of rent paid over 10% of salary. ఏమేమో ఉంది కదా అనుకోకండి. దీని అర్థం ఏం లేదండి, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. దీని అర్థం అదండి. టర్మ్ మాత్రం ఏం చేస్తున్నాం, ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ శాలరీ. దీని అర్థం ఏమండి, 10% కన్నా ఎక్కువగా, 10% ఆఫ్ శాలరీ కన్నా ఎక్కువగా పే చేసిన రెంట్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 18,000 వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే ఇది 18,000 వచ్చింది అనుకోండి. ఏమది, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. 20,000 ఆర్ 18,000. ఇక్కడ మనం చూడాల్సింది, ఇఫ్ ద ఎంప్లాయీ ఈజ్ రిసిడింగ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ like ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ. అటువంటి సమయంలో 50% ఆఫ్ శాలరీ. సే నా శాలరీ మన ఎగ్జాంపుల్ కోసం 1 lakh అనుకున్నాం. 1 lakhలో 50% అంటే ఎంతండి, 50,000 రూపీస్. నేను ఒకవేళ మెట్రోపాలిటన్ సిటీలో ఉంటే, లేదు, ఇఫ్ ద ఎంప్లాయీ ఈజ్ రిసిడింగ్ ఇన్ అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీ, అంటే ఈ సిటీస్లో మెట్రోపాలిటన్లో కాకుండా మనం ఉంటే గినా అప్పుడు 40% ఆఫ్ శాలరీ. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలండి. నా శాలరీ 1 lakh అనుకుంటే 40,000. రెండు తీసుకోకూడదు. ఇందులో మీరు చూడాలా, ఆ ఎంప్లాయీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాడా, అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాడా చూడాలా. సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే 50% ఆఫ్ శాలరీ, అంటే ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్. అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఇది ప్లస్ ఇది, ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉందో అది ఎగ్జామ్ట్ అవుతుంది. అంటే మన ఎగ్జాంపుల్లో ఏది తక్కువ ఉందండి, 18,000. సో 18,000 ఈజ్ ద ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ. 18,000 is the exempted HRA. సో ఈ విధంగా హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఇఫ్ ద ఎంప్లాయీ ఈజ్ రెసిడింగ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ 50% ఆఫ్ శాలరీ. ఇఫ్ ద ఎంప్లాయీ ఈజ్ రెసిడింగ్ అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్ దెన్ 40% ఆఫ్ శాలరీ. సో ఈ మూడింటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని ఎగ్జంప్ట్ అంటాము. నా ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ అంటే అర్థం ఏమండి, రిమైనింగ్ హెచ్ఆర్ఏ ఈజ్ ట్యాక్సబుల్ అంటే మన ఎగ్జాంపుల్లో హెచ్ఆర్ఏ నాకు ఎంత వచ్చింది, 20,000. సో 20,000 హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మైనస్ 18,000 ఎగ్జంప్టెడ్ హెచ్ఆర్ఏ, అంటే ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ ఈజ్ 2,000 రూపీస్. ఇది ఎగ్జంప్షన్ అండి. లిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ క్రింద వాటిలో ఏదైతే తక్కువగా ఉందో అది ఎగ్జాంప్ట్. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినాను ప్రతి చోట, శాలరీ. ఎక్కడైతే శాలరీ ఉందో అక్కడ స్టార్ మార్క్ పెట్టాను.
దాని అర్థం ఏమంటే శాలరీ అంటే డెఫినేషన్ చేంజ్ అండి, హెచ్ఆర్ఏ కోసం మాత్రమే. హెచ్ఆర్ఏ కోసం డెఫినేషన్ వేరే. డెఫినేషన్ ఆఫ్ శాలరీ ఫర్ హెచ్ఆర్ఏ. సో 3 పాయింట్లు ఉన్నాయండి. బేసిక్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలవెన్స్ ఆర్ డేర్నెస్ పే ప్లస్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ అచీవ్డ్ బై ఎంప్లాయీ. సో ఈ 3 కలిపితే ఏమైతే వస్తుందో దాన్ని మనం ఏం చేస్తామంటే శాలరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ హెచ్ఆర్ఏ. కానీ డేర్నెస్ అలవెన్స్ ప్రతిసారి కలపకూడదు. డేర్నెస్ పే కంపల్సరీ కలపాలండి. మీకు ప్రాబ్లంలో డేర్నెస్ పే ఇస్తే కంపల్సరీ కలపండి. డేర్నెస్ అలవెన్స్ ఇస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో మీకు ఖచ్చితంగా ఈ పాయింట్ ఇవ్వాలండి. డిఏ ఈజ్ కన్సిడర్డ్ ఇఫ్, ఎప్పుడు ఇట్ ఈజ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ. అంటే మనకు రిటైర్మెంట్ బెనిఫిట్ను క్యాలిక్యులేట్ చేయడానికి డిఏని కూడా కన్సిడర్ చేస్తారంటే అప్పుడు మాత్రమే డిఏ తీసుకోండి, లేకుంటే డిఏ తీసుకోవద్దండి. లేదా ఇంకొక వర్డ్ కూడా వాడతాడు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్. ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ అన్న రిటైర్మెంట్ బెనిఫిట్ అన్న రెండు ఒకటే అండి. కాబట్టి మీకు ప్రాబ్లంలో డిఏ గురించి ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఆర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ అని ఇస్తే అప్పుడు మాత్రమే డిఏ తీసుకోండి, లేకపోతే డిఏను తీసుకోవడానికి వీలు లేదు. డేర్నెస్ పే కంపల్సరీగా తీసుకోవద్దా. సో ప్లస్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ అచీవ్డ్ బై ఎంప్లాయీ. అంటే మనం ఏదైనా కంపెనీలో పర్చేజ్ మేనేజర్గానో సేల్స్ మేనేజర్గానో పనిచేస్తుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సెంటివ్ ఇస్తారండి. అంటే అది కమిషన్ రూపంలో ఇస్తారు. అంటే నువ్వు ఎక్కువగా పర్చేజ్ చేస్తావు అనుకో, ఆ పర్చేజ్ను ఎంకరేజ్ చేయడానికి పర్చేజ్ మీద ఇంత కమిషన్ నీకు ఇస్తానంటారు శాలరీతో పాటు. లేదా నువ్వు ఎక్కువగా సేల్ చేస్తావు అనుకో, సేల్స్తో నువ్వు బాగా చేస్తావు కాబట్టి నిన్ను ఎంకరేజ్ చేయడానికి సేల్స్ మీద సర్టన్ కమిషన్ ఇస్తారు పర్సెంటేజ్. సో ఆ కమిషన్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద హెచ్ఆర్ఏ. ఇది మనకు శాలరీస్ చాప్టర్లో అడిగే అవకాశాలు ఉన్నాయి, షార్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం హెచ్ఆర్ఏని ఎట్లా ఎగ్జామ్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది నేర్చుకోండి. ఓకేనా? ఓకే, హ్యావ్ ఏ నైస్ డే.